హాయ్ అండి. ఈరోజు నేను రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. దానికి కావలసినవి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార, ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడి, అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కొంచెం కిస్మిస్. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక అరకప్పు వరకు నెయ్యి పోసుకుంటున్నానండి. దీనిలో నేను ఇప్పుడు ఈ పప్పులన్నీ వేపేసేద్దాం. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కగా తీసేద్దాం. ఇప్పుడు ఇదే నేతిలో ఇప్పుడు బొంబాయి రవ్వ వేపుకుందామండి. దీన్నే సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. మనం ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇది రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. నెయ్యి బాగా ఎక్కువ వేసుకుని నేనైతే అరకప్పు పైన వేసేసానండి. ఇలా చిన్న మంట మీద పెట్టుకుని రవ్వ బాగా కలర్ వచ్చిందాక వేపుకుందాం. ఇప్పుడు ఇది ఈలోపు ఈ రవ్వ ఏగేలోపు మనము దీనిలో అరకప్పు తీసేసుకుని పక్కకి ఒక అరకప్పు మనం పంచదార మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇదిగండి, ఇలా నేను ఒక అరకప్పు ఈ పంచదారలోనే 4 యాలక్కాయలు వేసుకుని మిక్సీ పట్టేద్దామండి. ఇప్పుడు ఇదిగండి, ఇలా పొడి చేసి వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది రవ్వ ఇలా వేగిపోయిన తర్వాత ఇదిగో వేగిపోయిందండి. ఇలా కలర్ వచ్చేసింది. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చక్కగా ఇలా వేపుకోవాలండి. ఎర్రగా కలర్ వచ్చిందాక ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసేద్దాం దీనిలో. ఇప్పుడు ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని ఇప్పుడు వేరే దానిలోకి పోసేసుకుని మనం కొంచెం చల్లారనిచ్చేసి మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఇప్పుడు దీనిలో పంచదార పొడి, అలాగే మనం ముందుగా ఉంచుకున్న పంచదార, ముందుగా పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, ఇవన్నీ ఇలా కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం పాలతో లడ్డూలు చేద్దాం. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు కాసి చల్లారి పెట్టుకున్నానండి నేను. ఆ పాలు పోసేసుకుని కొంచెం కొంచెంగా మనం ఇలా కలుపుతూ మనకి తగినన్ని పాలు పోసుకుని ఇలా కలుపుకుంటూ ఇలా మనకి ఉండవచ్చిందాక రాలేదనుకో మనం ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. ఇలా లడ్డూలాగా చేసేసుకుని
చెయ్యి అంతా ఒక్కసారి కడిగేసుకుని తుడుచుకుని క్లాత్తో మనం ఇలా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా రవ్వ కలిపేసి ఉంటాం కదా, ఇలా లడ్డూలు బాగా రావాలంటే మనం ఇలా కలుపుకొని మనకి ఎలాగైతే వస్తే అలా పాలు పోసుకుని మనం ఎన్ని పాలు అయితే పడతాయో అన్ని పోసుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదండి, ఈ విధంగా చేసుకుంటే రవ్వ లడ్లు చాలా బాగుంటాయండి, చాలా చక్కగా వచ్చినాయండి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. నేను తీసుకున్న రవ్వకి పంచదారకి 1/2 లీటర్ పాలకి ఈ పాలు మిగిలినాయండి నాకు. ఈ విధంగా చేసుకుంటే ఇదిగో చూశారు కదండి, చాలా బాగుంటాయి. ఇలా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఎంతో రుచికరమైన రవ్వ లడ్లు మీరు కూడా తయారు చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.